గిటారిస్టు మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్స్ నుండి విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి షాకిచ్చింది. ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా భాను విడిపోయిన కొన్ని గంటల్లోనే మోహిని డే నుంచి ఈ ప్రకటన రావటంతో అందరికీ ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిన్న తన భార్య సైరా భాను నుండి విడిపోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రెహమాన్, సైరా భానుల 29 వైవాహిక జీవితానికి తెరపడింది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్, గిటారిస్టు మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్స్ నుండి విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి షాకిచ్చింది. ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా భాను విడిపోయిన కొన్ని గంటల్లోనే మోహిని డే నుంచి ఈ ప్రకటన రావటంతో అందరూ ఒకింత ఆశ్చర్యం, మరోపక్క అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోహిని డే తన భర్త మార్క్ తమ వివాహ బంధాన్ని ముగించుకుంటున్నట్టు ప్రకటించారు. మోహిని, మార్క్ వారి ఉమ్మడి పోస్టులో ఇలా వ్రాశారు: బరువైన హృదయంతో చెబుతున్నాం, మార్కు, నేను విడిపోయాం. ముందుగా మా స్నేహితులు, కుటుంబ సభ్యులకు నిబద్ధతగా మేము పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మా మధ్య పరస్పర అవగాహన ఉంది. అయినా మేము మంచి స్నేహితులుగా ఉంటున్నాం. మేము జీవితం నుండి భిన్నమైన విషయాలను కోరుకుంటున్నాం. ఒక పరస్పర విభజన ముందుకు సాగటానికి ఉత్తమ మార్గం. మేము ఇప్పటికీ గ్రూపులతో సహా అనేక ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తాం. మేము కలిసి చేసే గొప్ప పని గురించి మేము ఎల్లప్పుడూ గర్విస్తున్నాం. అది భవిష్యత్తులో కూడా ఆగదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉండాలనేది మనం కోరుకునే అతిపెద్ద విషయం అంటూ రాసుకొచ్చారు. అందరికీ ప్రేమ కలగాలని ప్రార్థిస్తున్నట్టు కూడా ఈ నోట్లో రాసి ఉంది. అలాగే ప్రజల నుంచి అందుతున్న ఆదరణను అభినందిస్తున్నాను. దయచేసి ఈ సమయంలో మా పట్ల కొంచెం సానుకూలంగా ఉండండి. మా గోప్యతను గౌరవించండి. మా నిర్ణయాన్ని అగౌరవపరచొద్దు. అలాగే సొంతంగా ఎలాంటి అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దు, ఎందుకంటే అది మాకు నచ్చదు అని చెప్పారు. మోహిని ప్రపంచంలో ఏఆర్ రెహమాన్తో 40కి పైగా షోలు చేసింది. ఆగస్టు 2023లో తన మొదటి ఆల్బమ్ను విడుదల చేసింది. ప్రస్తుతం తన వయస్సు 29 సంవత్సరాలు. ఆమె ఏఆర్ రెహమాన్ బృందంలో గిటారిస్టుగా వ్యవహరిస్తున్నారు. రెహమాన్ 1995లో సైరా భానుని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకు పెళ్లయింది. అయితే సమయంతో సంబంధంలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వారు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ అభిమానులు దీన్ని నమ్మడం కొంచెం కష్టమే. అయితే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వెంటనే తన గిటారిస్టు విడాకులు తీసుకోవటంపై వారి అభిమానుల్లో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.